What is contour ploughing? Ploughing along the contour lines can decelerate the flow of water down the slopes. This is called contour ploughing. అంటే వాలుగా ఉన్న ప్రాంతాలలో నీరు దిగువకు వేగంగా ప్రవహించకుండా నియంత్రించడానికి కాంటూర్ రేఖల వెంబడి పొలాన్ని దున్నడాన్ని కాంటూర్ ప్లఫింగ్ అంటారు. సో వాట్ ఈజ్ కాంటూర్ లైన్? కాంటూర్ రేఖ అంటే ఏమిటి? ఇట్ మీన్స్ ద లైన్స్ జాయినింగ్ ద ప్లేసెస్ విత్ ఈక్వల్ హైట్స్. అంటే సమాన ఎత్తులో ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను కాంటూర్ రేఖలు అంటారు. ఇఫ్ యూ ప్లఫ్ along the contour lines, we can check soil erosion and restrict surface runoff. అంటే మనం కాంటూర్ ప్లఫింగ్ ద్వారా ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గించవచ్చు, అలాగే నేల కోతను అరికట్టవచ్చు. కాంటూర్ ప్లఫింగ్ particularly helpful in restrict the speedy flow of water and thus restrict soil erosion. వాలుగా ఉన్న ప్రాంతాలలో నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించి నేల కోత అరికట్టడానికి కాంటూర్ ప్లఫింగ్ చాలా ఉపయోగపడుతుంది. టెర్రస్ ఫార్మింగ్. స్టెప్స్ కెన్ బి కట్ అవుట్ ఆన్ ది స్లోప్స్ మేకింగ్ టెర్రసెస్. టెర్రస్ కల్టివేషన్ రిస్ట్రిక్ట్స్ ఎరోషన్. వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయాస్ హ్యావ్ వెల్ డెవలప్డ్ టెర్రస్ ఫార్మింగ్. అంటే మన కొండవాలు ప్రాంతాలలో నీటి వేగాన్ని నియంత్రించి నేల కోతను అడ్డుకోవడానికి మెట్ల వ్యవసాయం చేయడాన్నే టెర్రస్ ఫార్మింగ్ అంటారు. ఇది కొండవాలు ప్రాంతాలలో నేల క్రమక్షయాన్ని అడ్డుకోవడానికి చాలా ఉత్తమమైన పద్ధతి. మనం పశ్చిమ మరియు మధ్య హిమాలయ ప్రాంతాలలో ఇలాంటి వ్యవసాయాన్ని అనుసరిస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రిప్ క్రాపింగ్. Large fields can be divided into strips. Strips of grass are left to grow between the crops. This breaks up the force of the wind. This method is known as strip cropping. అంటే విశాలమైన వ్యవసాయ క్షేత్రాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి విభజన రేఖ వద్ద నిలువుగా గడ్డి చాలు పెంచడం ద్వారా గాలి ద్వారా జరిగే నేల కోతని నివారించడాన్ని స్ట్రిప్ క్రాపింగ్ అంటారు. Planting lines of trees to create shelter also works in a similar way. Rows of such trees are called shelter belts. It is the very most prominent method to check wind erosion in arid regions like deserts and coastal areas. Shelter belts method stabilize sand dunes in deserts and protect soil. నేల క్రమక్షయాన్ని, ముఖ్యంగా గాలి ద్వారా జరిగే క్రమక్షయాన్ని అడ్డుకోవడానికి షెల్టర్ బెల్ట్ పద్ధతి ఉత్తమమైనది. ముఖ్యంగా శుష్క ప్రాంతాలు అయినటువంటి ఎడారులలో ఇసుక దిబ్బలని క్రమబద్ధీకరణ చేయడానికి షెల్టర్ బెల్ట్స్ పద్ధతి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఒకే వరుసలో చెట్లను పెంచడం ద్వారా గాలి యొక్క వేగాన్ని నియంత్రించి నేల కోతను అడ్డుకోవడానికి షెల్టర్ బెల్ట్ పద్ధతి ఎంతో అనుకూలమైనది.